ఉమ్మడి కడప జిల్లాలో ఈ రోజు కడప జిల్లా కడప నగరంలో ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు రైల్వే కోడూరు ఒక దళిత యువకుడిని అక్రమంగా ఎస్ఐ గారు అక్రమంగా కొట్టి ఆ యువకుడి భార్యకి సందేశం పంపించి ఆ యువకుడు భార్య రైల్వే కోడూరులో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎస్ఐ గారిని ఎందుకు మా భర్తను పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వచ్చారని అడిగితే ఆ దళిత మహిళను 9 నెలల గర్భవతి అని చూడకుండా రైల్వే కోడూరు ఎస్ఐ గారు బూటుకాలతో తన్ని ఆ మహిళని ఇబ్బంది పెట్టి ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. ఆ మహిళను హాస్పిటల్లో 11 రోజులు ఈ రోజు ఆమె బాధ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో వెల్లబుచ్చింది. నా పేరు దార్ల సారమ్మ, మాది ఓవులవారిపల్లి మండలం, చిన్నరాజపూడి గ్రామం. కోడూరు కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసి, మాదిరి మీ ఇంటి స్టేషన్ లో కూర్చోబెట్టి కొట్టినారమ్మా, నువ్వు రావాలా విచారియాలని చెప్పి నన్ను స్టేషన్ పిలిపించారు. 17 ఏళ్ల బాబుని పిలుచుకొని నేను వెళ్ళిపోయినాను బైక్ లో. నేను వెళ్ళాలకు మా ఇంటి ఆయన కొట్టి స్టేషన్ లో కూర్చోబెట్టారు. నేను వెళ్ళి ఏమైంది సార్, ఎందుకు పిలిపించారు అని అడిగాను. అడిగితే మీరు మారరానని అమ్మాయిని నన్ను కడుపు మీద కాలుతో తన్నాడు. అప్పటికే నేను స్పృహ లేకుండా పడిపోయాను, బ్లీడింగ్ అవుతా అనింది. రాత్రి డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నేను 11 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, అబ్జర్వేషన్ లో పెట్టినారు. బ్లీడింగ్ అవుతా ఉంటే 9వ నెల ప్రెగ్నెన్సీ. నేను 10వ తేదీ ఈ నెల 20వ తేదీ డేట్ ఇచ్చారు, డెలివరీ డేటు. బ్లీడింగ్ పోతుందని నన్ను అక్కడ అడ్మిట్ చేశారు. మేడం వాళ్ళు అబ్జర్వేషన్ లో పెట్టారు నన్ను. నన్ను డిశ్చార్జ్ చేశారు. స్పృహలో లేను నేను. బ్లడ్ కావాలా, అమ్మాయికి బ్లడ్ ఎక్కియాలా, అందాక స్పృహలోకి రాదు అంటే మా ఇంటి వచ్చి ఇచ్చారు. కోడూరు ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.